హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నాకు నచ్చిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చలికాలంలో అయితే ఫేస్ సోప్తో కడిగితే మొత్తం పేలిపోతుంది. ఇంక ఊకే వ్యాజ్లైన్ కూడా రాస్తూ ఉంటాము కదా. ఒక్కసారి అయితే ఈ పొడి ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఇంకా ఆరెంజెస్ తొక్కలు కూడా ఉంటాయి కదా, అవి పడేస్తూ ఉంటాము. ఈ సీజన్ లో అయితే మనకు బాగా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా ఆరెంజెస్ కూడా, ఇంకా అవి కూడా పెద్ద కాస్ట్ కూడా ఏమీ కాదు. ఇంకా తయారీ విధానం ఎలానో చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు పెసరగుండ్లు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్పుతో అయినా కూడా మీరు మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇంక ఇక్కడనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, సో ఎర్ర పప్పు అంటారు, మైసూర్ పప్పు అంటారు. అందరి ఇండ్లలో అయితే కంపల్సరీగా పప్పులు అయితే ఉంటాయి. కందిపప్పు కూడా వేసుకున్నాను, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, సో మీ ఇష్టం. నేనైతే ఇవైతే 3 వేస్తున్నాను. వాటితో పాటు 1 కప్పు ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టుకున్నానండి, అది కూడా 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఆరెంజ్ తొక్కలు వేయడం వల్ల ఆ పౌడర్ కి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. కావాలంటే మీరైతే చూడండి, నా కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ అయితే పెట్టండి. కంపల్సరీగా బాగుంటుందని చెప్తారు. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అయితే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇంక ఇక్కడైతే 1 కప్పు వేసుకుంటే బాగుంటది అసలు గులాబీ రెక్కలు, బట్ నా దగ్గర లేకుండే, ఇంకా కొన్నే ఉండే, సో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అయ్యాయి. అవి కూడా వేసేసుకుంటాను. ముందుగా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇంకా 1 కప్పు బియ్యం కూడా వేసుకోవాలి. ఇంకా రేషన్ బియ్యం వేసుకోవట్లేదండి, మనం ఇంట్లో సాధారణంగా వాడే రైస్ అంటే తినే రైస్ ఉంటుంది కదా, అదే రైస్ అయితే వేసుకోవాలి. ఇంకా అప్పుడే బాగుంటుంది. ఇంకా 1/2 కప్ అయితే మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. అన్ని కూడా 1/2 కప్ వేసుకుంటున్నాను. మీ దగ్గర రోజ్ పెటల్స్ ఎక్కువగా ఉంటే అవి కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే పెసరగుండ్లు అయితే వేయించుకుంటున్నాను. మీరు అలాగే కావాలి అనుకుంటే అలానే మిక్సీ పట్టుకోవచ్చు, బట్ ఎక్కువ డేస్ మనకి నిల్వ ఉండాలి, పురుగు రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ కొంచెం వేయించుకోవాలి. బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బియ్యం, ఎర్రపప్పు, కందిపప్పు, అలాగే మినపగుండ్లు అన్నీ కూడా వేయించుకోవాలి. అన్నీ కూడా 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి. బట్ మనం వేయించుకుంటా అంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మాత్రం బాగా చల్లారనివ్వాలి. అన్ని వేయించిన తర్వాత ఇంక ఇక్కడ ఆరెంజెస్ తొక్కలు అలాగే రోజ్ పెటల్స్ ఇవి మాత్రం వేయించకూడదు. నార్మల్గా ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ తొక్కలు మీరైతే ఒక 1 వీక్ మాత్రం మంచిగా ఎండబెట్టండి. పొడి పొడిగా కావాలి మనకి, ఇంకా ముట్టుకున్నా కూడా విరిగిపోవాలి. అంత బాగా ఎండితేనే మనకి ఆరెంజ్ తొక్కలు చాలా బాగా వస్తుంది, పొడి కూడా, పౌడర్ కూడా. ఇంక ఇప్పుడైతే అన్ని వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి ఒక 10 మినిట్స్ మాత్రం. 10 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. అన్ని ఒకటేసారి అయితే వేసి మిక్సీ పట్టుకోవట్లేదు, హాఫ్ అయితే వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా కొంచెం మనకి గ్రైండర్ కావడానికి చాలా టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇంక అన్ని పప్పులు కాబట్టి. నేను మధ్యలో అయితే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేశాను. 2 మినిట్స్ తర్వాత తీసి చూసినైతే కొంచెం బరకగా అనిపిస్తుంది. ఇంకా తర్వాతనైతే రోజ్ పెటల్స్ అలాగే ఆరెంజ్ తొక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మాత్రం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కస్తూరి పసుపు ఉంటుంది కదా, అంటే చాయ్ పసుపు అంటారు, షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ అదొక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. చాలా కలర్ఫుల్ గా వస్తుంది మనకి సున్నిపిండి. అలాగే చాయ్ పసుపు వేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న నల్లని మచ్చలు కూడా పోతాయి. ఇంకా పిండి కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇప్పుడైతే అలానే ఉంచొచ్చండి పిండి, లేదు అంటే కూడా జల్లెడ పట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే జల్లించుకుంటున్నాను. ఇంకా పైన అయితే కొంచెం బరకగా ఉన్న పౌడర్ అయితే వస్తుంది. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. మనమైతే డైలీ ఈ సున్నిపిండిని అయితే పెట్టుకోవచ్చు, మార్నింగ్ నైట్ కూడా. ఇంకా ఫేస్ వాషెస్ కంటే ఇది పెట్టుకోవడం వల్ల చర్మం అయితే చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇంకా పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా కూడా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అన్ని కూడా మనం న్యాచురల్ గా వేసుకున్నాం కాబట్టి. ఇంకా కొంతమంది అయితే వేపాకు కూడా వేస్తూ ఉంటారు, ఇక్కడ నేనైతే ఏం యాడ్ చేయలేదు. చూడండి ఇక్కడ పౌడర్ కూడా మళ్ళీ వచ్చింది. దీనైతే మళ్ళీ మిక్సీ పట్టుకుంటే చాలా సాఫ్ట్ గా పౌడర్ అయితే అయిపోయింది. ఇది చలికాలంలో అయితే మంచిగా యూజ్ అవుతుంది సున్నిపిండి. చాలా మంది కూడా తయారు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. అయితే చలికాలం వచ్చిందంటే బాడీ లోషన్స్ అయితే బాగా కొనుక్కుంటూ ఉంటాము మనము. ఇంక ఇంట్లో అయితే ఇది న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్ అని కాదు, చాలా డేస్ కూడా నిల్వ ఉంటుంది. మనం ఏంటి అంటే మనం పౌడర్ పెట్టుకునేటప్పుడు అయితే వాటర్ ఏది ముట్టుకోకుండా పౌడర్ అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఇంకా అప్పుడే మనకైతే చాలా డేస్ నిల్వ ఉంటుంది. బట్ వాటర్ పడింది అంటే కొంచెం పురుగు కూడా వచ్చేస్తుంది. నా స్టైల్లో నేను ఎలా సున్నిపిండి తయారు చేసుకుంటానో చూపించాను. సో ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.